తెలంగాణ తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తే మాకు ఉన్న ఓట్లు కూడా తగ్గిపోతాయి అనేటువంటి భావనలో బీజేపీ వాళ్ళు ఉన్నారని అంటున్నారు. నేషనల్ పార్టీ అక్కడి నుంచి ఏదైనా వాయిస్ వస్తే దానికి వాల్యూ ఉంటుంది తప్ప ఇక్కడ వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. మా తరఫున మేమేం స్పందించలేదు. ఎన్నికల తర్వాత మీతో పొత్తు వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే ఒక ఆంధ్ర పార్టీ అనే ముద్రపడింది అంటారా? టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా మా ఆంధ్ర పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాక్కోవటం, దాని తర్వాత మంత్రి పదవులు వేయటం ఇవన్నీ చేసి లాక్కుంటా ఉంటాయి. మేము వీక్ అయిపోయామనే ఫీలింగ్ వాళ్ళు కలిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కేసీఆర్ గారి హామీలు కానివ్వండి, ప్రభుత్వం పట్ల మీ సొంత ఎమ్మెల్యేలు కూడా ఆకర్షితులై వెళ్ళిపోయారు కదా. 2 రకాల రాజకీయ నాయకులు ఉంటారండి. స్వార్థపరులను కొడుకునైనా కాపాడలేము, తండ్రినైనా కాపాడలేము. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వ్యవహారాన్ని లోకేష్ చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే మీ పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయారు, రాష్ట్ర పార్టీ మీద లోకేష్ ప్రభావం ఉండకూడదు అనేటువంటి రియలైజేషన్ వచ్చినట్టుగా కనబడుతుంది కదా. మీరు అన్నట్టు కొంచెం మా వైపున తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం కొంచెం ఉంది. మీ అందరితో పోలిస్తే రిలేటివ్లీ జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వల్లనే చాలామంది శాసనసభ్యులు మేము వెళ్ళిపోయాము, ఆయన పెత్తనం ఎక్కువగా ఉంది, ఆయన మాట ఎక్కువ వింటున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది కదా. నాలాంటోడు చాలా సందర్భాల్లో కూడా నష్టపోయాను. ఎన్నోసార్లు వేదికల మీద చెప్పటం, ఈవెన్ ఛానల్స్లో కూడా మాట్లాడేటప్పుడు చెప్పటం, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హోదా ఇచ్చారు కదా, హోదానైతే గౌరవించాల్సి వస్తుంది. అట్లా కొంతమంది పోయిన మాట వాస్తవమే ఉండొచ్చు. మీరు ఎన్టీఆర్కి బాగా క్లోజ్ కాబట్టి మిమ్మల్ని చంద్రబాబు గారు కొంచెం దూరం పెట్టారంటారా? అన్నగారు ఉన్నంతసేపు అన్నగారితో ఉన్నాను. అన్నగారు పోయిన తర్వాత పార్టీ మర్జ్ చేసే విధానంకి వచ్చినప్పుడు దేశంలో అత్యంత పాపులర్ సీఎం కేసీఆర్ అనేటువంటిది సర్వేలు ఘోషిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తారు. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి దీన్ని మొత్తం ప్రక్షాళన చేసేస్తాను, సుందర వందనం చేస్తానని చెప్పారు. ప్రతి వారానికి ఒక సబ్జెక్టు, ప్రతి నెలకు ఒక సబ్జెక్టు తీసుకొచ్చి దాని మీద ప్రతిపక్షాలను డైవర్ట్ చేసి ఇక్కడ మీడియాను కూడా కంట్రోల్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి మూమెంట్లో కూడా సెంటిమెంట్ వాడుకుంటూ వస్తూ ఉన్నారు టిల్ టుడే. హైదరాబాద్లో సామాజిక సేవ చేసేటువంటి ప్రముఖుల్లో కొంతమంది సెటిల్మెంట్లు చేస్తారు, కొంతమంది అంటే రౌడీజం చేస్తారు, ఇంకా రకరకాల దందాలు చేస్తారు. వాళ్ళందరూ సామాజిక సేవ ముసుగు కప్పుకున్నారు. అందులో అరవింద్ గారు కూడా ఒకడు అనేటువంటి టాక్ ఉంది కదా. ఒక రౌడీ వాడిని వదిలేస్తే సమాజానికి నష్టపోతుంది. ఒక్క వ్యక్తి ఉండడం వల్ల ఏరియా మొత్తం కూడా బాధపడుతూ ఉండేది. అరే ఇట్లా కాదయా, ఇది జాగ్రత్త చేసుకోండి అన్నప్పుడు అది సమాజ సేవలో భాగంగా చేసింది. మనం ఎక్కడ కూడా ఈరోజు ఏలెత్తి చూపించేటటువంటి పరిస్థితి 40 సంవత్సరాలు